PSSM గ్లోబల్ PWF చైర్మన్ ప్రకృతి ఉమా మహేష్ గారు అండ్ టీమ్ని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం పలుకుతున్నాం. హలో, ఉమా మహేష్ గారి గురించి అయితే చాలామందికి తెలుసు. ఒక యంగ్ మెడిటేటర్గా పత్రిజీ గారి యొక్క ఆయన బుక్ చదివాను నేను. ఇంజనీరింగ్ నుంచి ఆయన ధ్యానంలో ఉండడము, ధ్యానం ద్వారా పొందిన లాభాలు, అండ్ అత్యంత అద్భుతమైన బుక్ భిన్నంగా ఆలోచించని బుక్. రోజు నేను చదవని రోజు ఉండదు, నా నెత్తికాడనే ఆ బుక్ ఉంటుంది. దానితో ఎన్నో ప్రాక్టికల్, ఇట్స్ ఎ ప్రాక్టికల్, ఒక ఇంజనీరింగ్ లెక్క ప్రాక్టికల్ బుక్. అద్భుతమైన వ్యక్తి. తర్వాత ఇంకా నేను ఇంతే బుక్స్ కానీ, ఇప్పుడు అమెరికాలో ఎన్ని క్లాసులు చేస్తున్నాడో, ఎన్ని ప్రోగ్రామ్ చేస్తున్నాడో, ఏంటంటే ఈజ్ అ సైలెంట్, కనిపించని ఒక వ్యక్తి. చాలా గొప్ప మాస్టర్, గ్రేట్ మాస్టర్. గట్టిగా చప్పట్లతో ఆయన మనం అభినందించాలి. ఇప్పుడు ఉమామహేష్ గారి యొక్క మాటల్లో ఇందాం సందేశం. సార్, ఈ ధ్యాన జగత్ ప్రయాణంలో మీరు ఆల్రెడీ మాకంటే ముందున్నారు, మేమేం చేయాలో కూడా చెప్పండి మాకు. మీరేం చేయాలో చెప్పేంత పెద్దవాడిని కాదు సార్ నేను. ఐఎమ్ ఎ కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. ముఖ్యంగా ఒకసారి మనం అందరం మన గురువు గారైన పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వారు లేక మనం ఎవరూ లేము. మరొకసారి స్వర్ణమాల పత్రి గారికి గట్టిగా. సో ఇప్పటికే మీరంతా భిన్నంగా ఆలోచించు వీడియోస్ చూసింటారు కదా పిఎంసీలో. ఎస్, ఓ చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికి ఆల్మోస్ట్ 150 ఎపిసోడ్లు అయి ఉంటాయి. ఆల్మోస్ట్ 28 years బ్యాక్ మెడిటేషన్లోకి రావడం జరిగింది. అప్పటి నుండి పత్రి సార్తో ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. 18 సంవత్సరాల వయసులో రావడం. ఇక్కడ ఎంతమంది భిన్నంగా ఆలోచించి బుక్ చదివారండి? ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్టాల్ నెంబర్ 25లో అందరికీ ఫ్రీగా ఇవ్వబడుతుంది. స్టాల్ నెంబర్ 25 లెఫ్ట్ సైడ్. లేడీస్, ముఖ్యంగా లేడీస్ అందరికీ ఫ్రీ. ఇఫ్ ఎనీబడి డోంట్ నో తెలుగు, దే కెన్ టేక్ ఇంగ్లీష్ బుక్, థింక్ డిఫరెంట్లీ, ఫ్రీ. వీ డోంట్ సెల్ ద బుక్స్. అండ్ నౌ ఇంకా ఎవరైనా భిన్నంగా ఆలోచించి ఆల్రెడీ చదివిన వాళ్ళకు లెవెల్ 2 భిన్నంగా ఆలోచించు లెవెల్ 2 నేనింతే బుక్ కూడా స్టాల్ నెంబర్ 25లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో భిన్నంగా ఆలోచించు అన్న కాన్సెప్ట్ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఆనందం కోసం. ఆనందం మన జన్మ హక్కు. ఆనందం కోసమే మనం పుట్టాం, ఆనందం కోసమే మనం అన్నీ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చామంటే కూడా మనందరం ఆనందం కోసమే వచ్చాం. ఎవరైనా ఏడిపిస్తారని ఇక్కడ వస్తారండి? ఎవరు రారు. ఎవరైనా మిమ్మల్ని తిడతారు, కొడతారు, అరుస్తారు, మిమ్మల్ని గిచ్చుతారు, గిల్లుతారంటే ఎవరు రారు. మన ధ్యానానికి వచ్చినా ఇంకేది చేసినా ఏమి చేసినా మనం అందరం కూడా ఆనందం కోసమే అన్నీ చేస్తున్నాం. కానీ తెలుసో తెలియకో ఆనందాన్నే కోల్పోతూ ఉన్నాం. అన్నీ చేసేది ఆనందం కోసమే. పెళ్లి చేసుకుంటున్న ఆనందం కోసం, పిల్లలు ఆనందం కోసం, ఉద్యోగం ఆనందం కోసం, డబ్బులు ఆనందం కోసం, అన్నీ ఆనందం కోసమే. కానీ పోతున్నది కూడా ఆనందమే. ఆనందం లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఒకరోజు మనం ఆనందం లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా జీవించామంటే ఆ రోజు మనం జీవించినట్టే కాదు. మనకు అందరికీ కూడా ఇప్పుడు భోజనం ఉంది, భోజనం సమస్య లేదు, తిండి సమస్య లేదు. కానీ ఉన్న సమస్య అంతా ఒకటే, ఆనందం సమస్య. ఆనందం లేకుండా 99.99 రోజులు మనకు గడిచిపోతూ ఉన్నాయి. సో భిన్నంగా ఆలోచించు ఈ కాన్సెప్ట్ అంతా కూడా ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 5 సంవత్సరాల క్రితం పత్రిసార్తో మాట్లాడి మనం భిన్నంగా ఆలోచించు అన్న కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్గా ఆనందం కోసం, ఆత్మవిశ్వాసం కోసం. ఎవరైతే ఆనందంగా జీవించాలనుకుంటున్నారో వారికి కొన్ని ఒక 5 విషయాలే కాబట్టి ఒక 4-5 విషయాలు చెప్తాను, తప్పనిసరిగా పాటించవలసినవి. ఎవరైతే నిజంగా ఆనందంగా ఉండాలనుకుంటారో మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, నేను ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఏది ఏమైనా ఆనందంగా ఉంటాను అని డిసైడ్ అవ్వాలి. నేను అది ఉంటే ఆనందంగా ఉంటా, ఇది ఉంటే ఆనందంగా ఉంటా, పెళ్ళైతే ఆనందంగా ఉంటా, డబ్బులు ఉంటే ఆనందంగా ఉంటా, మంచి అమ్మాయి దొరికితే ఆనందంగా ఉంటా, ఉద్యోగం దొరికితే ఆనందంగా ఉంటా, ఇలాంటి కండిషన్స్ ఏమీ లేకుండా అన్కండిషనల్గా ఈ రోజు నుంచే, ఇప్పటి నుండే, ఈ క్షణం నుండే నేను ఆనందంగా ఉండాలని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు మాత్రమే ఆనందంగా ఉంటారు. నేను ఏదో ఒకటి ఉంటేనే ఆనందంగా ఉంటాను అనుకుంటే అది ఎప్పుడు రాదు, మనం ఎప్పుడు ఆనందంగా ఉండం. అప్పుడప్పుడు ఆనందం మనకు చుట్టంలాగా వచ్చిపోతూ ఉంటుంది. రెండోది, ఎవరైతే శక్తివంతంగా ఉంటారో వారు మాత్రమే ఆనందంగా ఉంటారు. శక్తి విహీనులు ఎవరు ఆనందంగా ఉండలేరు. శక్తివంతులు మాత్రమే ఆనందంగా ఉంటారు. శక్తి కావాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. ధ్యానం, 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 ధ్యానం.
ధ్యానం చేయకుండా నేను ఆనందంగా ఉంటాను, శక్తి లేకుండా నేను ఆనందంగా ఉంటాను, నేను వీక్గా ఉండి ఆనందంగా ఉంటాను, నాకు కుదరదు. కాబట్టి తప్పనిసరిగా 2 గంటలు ధ్యానం చేయాలి. ప్రతిరోజు 2 గంటలు ధ్యానం చేయాలి. అర్ధగంట ధ్యానం, 10 నిమిషాలు ధ్యానం కాదు, 2 గంటలు ధ్యానం చేయాలి. మరొకరు ఆనందంగా ఉంటారు. ఎవరంటే తెలిసిన జ్ఞానాన్ని పాటించే వాళ్ళు ఆనందంగా ఉంటారు. తెలియని విషయం వదిలేద్దాం. మనకు ఎన్నో విషయాలు తెలుసు, ఎన్నో విషయాలు మాట్లాడుతుంటాం, ఎన్నో విషయాలు చదువుతుంటాం. నేను చదివాను, ఆనందంగా ఉన్నాను, తెలుసు, నాకు ఆనందంగా ఉన్నాను. ఎప్పుడైతే నేను పాటిస్తానో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉంటాను. జ్ఞానం అంటే పాటించడం, జ్ఞానం అంటే మాట్లాడడం కాదు. నేను ఇప్పుడు స్టేజ్ మీదకి చాలా మాట్లాడుతున్నా అంటే నాకు జ్ఞానం ఉన్నట్టు కాదు. నేను ఒక 100 పుస్తకాలు, ఇప్పుడు కొన్ని 10,000 పుస్తకాలు చదివాను. నేను 10,000 పుస్తకాల జ్ఞానం నాకు లేదు. జ్ఞానం తెలుసు అంతే. అది నేను పాటించినప్పుడే అది నా జ్ఞానం అవుతుంది. నేను పాటించినప్పుడు మాత్రమే నేను ఆనందంగా ఉండగలుగుతాను. పాటించని వారు ఎవరు కూడా ఆనందంగా ఉండలేరు. ధ్యానం చేయాలి, ఆనందంగా ఉండాలి, నిర్ణయించుకోవాలి. 3వ విషయం తెలిసిన జ్ఞానాన్ని పాటించాలి. 4వ విషయం మన దగ్గర ఉన్నది ఏదైనా పంచాలి. ఆనందం పెరగాలంటే పంచాలి. మనం అందరం ఇప్పుడు అదే పని చేస్తున్నాం. ధ్యానాన్ని పంచుతున్నాం, జ్ఞానాన్ని పంచుతున్నాం. పంచని వాడు ఆనందంగా ఉండడు. బావిలో కప్పలాగా కొంత ఆనందంతో మిగిలిపోతాడు. బావిలో కప్పలాగా మనం ఉండాలి అనుకుంటే ఏది పంచకుండా ఉండొచ్చు. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, అనంతమైన ఆనందంగా ఉండాలి, శాశ్వతమైన ఆనందంగా ఉండాలంటే పంచుతూ వెళ్ళాలి. చివరి పాయింట్ ఏంటంటే మనం ఆదర్శంగా ఒక యోగులను మాత్రమే తీసుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళు మనకు ఆదర్శం కాదు, కోటీశ్వరులు మనకు ఆదర్శం కాదు, కార్లు బంగ్లాలు మన లక్ష్యం కాదు. మన లక్ష్యం కేవలం యోగులు మాత్రమే. మన లక్ష్యం కేవలం యోగులు మాత్రమే. మనకు తెలిసిన ఒక మహాయోగి ఎవరండి? పత్రి సార్ మన లక్ష్యం. బుద్ధుడు మన లక్ష్యం. బిల్ గేట్ లక్ష్యం మన లక్ష్యం కాదు, అంబానీ మన లక్ష్యం కాదు, సీఎం మన లక్ష్యం కాదు, పిఎం మన లక్ష్యం కాదు, ఐఏఎస్ మన లక్ష్యం కాదు, ఐపీఎస్ మన లక్ష్యం కాదు. ఒక బుద్ధుడి జీవన విధానం మన లక్ష్యం అయినప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆల్ ఆపర్చునిటీ. వీళ్ళంతా మా ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ టీమ్ మెంబర్స్. వీళ్ళందరూ ఎంతో కష్టపడి కొన్ని లక్షల పుస్తకాలు పంచుతున్నారు ఫ్రీగా. నేను రాసిన అన్ని పుస్తకాలు ఫ్రీ, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఫ్రీ. ఎందుకంటే పత్రి సారు జ్ఞానాన్ని ఉచితంగా అందరికీ ఇవ్వమన్నాడు. నో మనీ ఎక్స్చేంజ్ విత్ ఫర్ ఎనీ నాలెడ్జ్ అనేది మనకు అందరికీ ఉచితంగా ఇవ్వబడాలి. మా టీం అందరం కలిసి ఎన్నో వేల పుస్తకాలు, లక్షల పుస్తకాలు ప్రింట్ చేసి ఫ్రీగా పంచుతున్నారు. ఎవరికైతే పుస్తకాలు కావాలంటే వాళ్ళందరూ అక్కడ రావచ్చు. చివరి అనౌన్స్మెంట్, ఆఫ్టర్నూన్ 2:30 to 3:30 మన ద్వారకా ప్రాంగణంలో డీటింగ్ గురించి భిన్నంగా నుంచి డిటైల్ సెషన్ ఉంది. ఆ తర్వాత 25th యూత్ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ అందరం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్ఫెక్ట్ మాస్టర్. 12:15 అంటే 12:15 మైక్ ఇచ్చేశాడు. ఇది పర్ఫెక్ట్ టైం మేనేజ్మెంట్.